నమస్తే, మీరు చూస్తున్న దేశం కోసం మన రైతు. ఈరోజు వచ్చేసి మనం అచ్చమ్మకుంట తండా విలేజ్, దేవరకొండ మండలం, నల్గొండ డిస్టిక్. అయితే మన కుమార్ గారితో మనం ఈ యొక్క షెడ్ యొక్క నిర్మాణం గురించి గతంలో ఒక వీడియో తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఎందుకు వచ్చినామంటే, ప్రస్తుతం ఈ షెడ్ అయితే మనకి ఎన్ఎల్ఎం స్కీమ్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క వివరాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు, ఈ యొక్క ఎన్ఎల్ఎం స్కీమ్లో మనం లోను ఎక్కడి నుంచి తీసుకోవచ్చు, ఎలాంటి బ్యాంకర్స్ మనకు లోన్ ఇస్తూ ఉంటారు, ఎంత ల్యాండ్ ఉంటే లోన్ ఇస్తారు, ఇచ్చినటువంటి అమౌంట్ను మనం ఏ విధంగా పే చేయాల్సి ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు మనం దాన్ని కట్టాల్సి ఉంటుంది, ఇలా చాలా రకాలుగా మనం అడుగుతున్నారు. అయితే సారు మరి ఎవరైనా రైతులు వారికి ఉన్నటువంటి పొలంలో ఇలాంటి షెడ్, షీప్ అండ్ గోట్ అట్లాంటివి నిర్మించుకోవాలనుకున్నప్పుడు నన్ను ఒకవేళ కాంటాక్ట్ అయినైతే నేను ఏదైతే స్కీము ఎన్ఎల్ఎం స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా నేను వారికి లోను కానీ తర్వాత అంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా నేను చేయిస్తానని చెప్తూ ఉన్నారు. ఇట్లా వారి ద్వారా పూర్తి వివరాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, నా పేరు కుమార్ నాయక్ అండి. మరి దేవరకొండ మండలము అచ్చమ్మకుంట తండ, నేను సర్పంచ్ని. మనకు ఒక్కసారి ఈ షెడ్ విస్తీర్ణం చెప్పండి సార్. ఈ షెడ్ విస్తీర్ణము 200 ఫీట్లు పొడవు ఉంటుంది, వెడల్పులో 32 ఫీట్లు ఉంటుందండి. ఓకే సార్, అంటే ఎంత ల్యాండ్ ఉంటుంది సార్ దీనికి ఈడు వరకు? ఇప్పుడు మాకు సొంతం 5 ఎకరాల ల్యాండ్ ఉంటుంది మాకు. ఇప్పుడు షెడ్ విస్తీర్ణం వచ్చేసి మనకు 15 గుంటల్లో షెడ్ నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఓకే సార్. సార్ అయితే ఇప్పుడు మీరు ఈ యొక్క ఎన్ఎల్ఎం స్కీమ్ అనేది ఏ సంవత్సరంలో మీరు పెట్టుకున్నారు, మీకు ఎప్పుడు వచ్చింది సార్? మాకు ఎన్ఎల్ఎం స్కీమ్ పెట్టేసి 1 ఇయర్ అవుతుంది మేము పెట్టుకోవడము. ఇవి అంతా వర్క్ జరగడం వల్ల కొద్దిగా లేట్ అవ్వడం అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. ఆల్రెడీ బ్యాచ్ అనేది స్టార్ట్ కూడా చేయడం జరిగింది. ఓకే సార్, అయితే మీరు ఈ స్కీమ్లో స్టార్ట్ చేసినప్పుడు అంటే మనకు ఫస్ట్ బ్యాంకర్స్ అప్రోచ్ అవ్వడం కానీ, తర్వాత ఈ లోన్ ప్రాసెస్ అంతా కానీ మీరు చేసుకున్న తర్వాత అంటే ఫస్టే మనకు అలా అమౌంట్ ఇస్తారా, మరి స్టార్ట్ చేసుకోవడం ఎట్లా, మరి ఓన్గా మనం పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలా ఎట్లా? అంటే మనము డైరెక్ట్ మనంగానే స్టార్ట్ చేసుకోవడం పాసిబుల్లే, కాకపోతే తెలియకుంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు, మేము చెప్తాము దాని విధానాలు ఏందన్నట్టుది. బ్యాంకర్స్ తోటి మనం మాట్లాడుకొని మనకు ఏదైతే మనకు 5 ఎకరాల ల్యాండ్ అయితే కలిగి ఉండాలి కంపల్సరీ దీనికి. అయితే మిగతా పౌల్ట్రీ ఫార్మ్స్కి అయితేనేమో ఎకరం ల్యాండ్ ఉన్నా సరిపోతుంది. ఇంకా మనకు 50 లక్షల వరకు లోన్ కావాలనుకుంటే 3 ఎకరాల ల్యాండ్ ఉన్నా సరిపోతుంది మనకు. ప్రస్తుతానికి మేకలకైనా సరే గొర్రెలకైనా సరే సరిపోతుందండి. అంటే దీంట్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్? ఇప్పుడు మనకు ₹1,00,00,000 ఇప్పుడు 50 లక్షలు అన్నారు కదా, ఎన్ని రకాలు ఉంటాయి మనకి స్కీమ్స్? ఇప్పుడు దీంట్లో 50% సబ్సిడీ తోటి కలిగింది. ఇది ఎన్ఎల్ఎం అంటే 50% సబ్సిడీ తోటి కలిగి ఉన్నది. ఇప్పుడు దీంట్లో మేకలు ఉన్నాయండి, గొర్రెలు, పౌల్ట్రీ ఫారం ఉంది. ఈ 3 అయితే ఇప్పుడు అవైలబుల్లో స్కీమ్లో నడుస్తున్నవి ఇవి. ఓకే, అంటే వీటికి ఎన్ని లక్షలు ఇస్తారు సార్? ఇప్పుడు పౌల్ట్రీ ఫారం అంటే 50 లక్షల వరకు ఇస్తారండి. అది ఇంకోటి మన మేకలు కానీ గొర్రెలు కానీ అదైతే 1 CR వరకు ఇస్తారు. అంటే మన భూమి ఎంతైతే ఉందో చూసి దాని ఎలిజిబిలిటీ ప్రకారం ఇస్తారు. 3 ఎకరాలు ఉన్న రైతు కింద మాకు ₹1,00,00,000 లోన్ కావాలంటే అది పాసిబుల్ కానీ అది. ఎందుకంటే అట్లా ఉండడం వల్ల వాళ్ళకు 50 లక్షలు రావచ్చు, 40 లక్షలు కింద రావచ్చు, 60 లక్షల కింద ఎలిజిబిలిటీ ప్రకారం ఉంటుంది. అది బ్యాంకర్స్ ఎట్లా వాళ్ళ వాల్యుయేషన్ ఎంత ఉంటుందో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే సార్, అయితే మనకి ఏదైతే ప్రాసెస్ ఉందో అదంతా కంప్లీట్ అయిన తర్వాత బ్యాంకు మొదటి దశగా ఎంత అమౌంట్ ఇస్తుంది, ఆ అమౌంట్ వచ్చిన తర్వాతనే మనం స్టార్ట్ చేసుకోవాలా ఎట్లా? మనకు మొదటి దశగా బ్యాంకు మనకు ఆల్మోస్ట్ ఇది ప్రాసెసింగ్ అంతా కావడానికి మనకు 3-4 నెలలు టైం పడుతుంది. దాంట్లో 3-4 నెలలు టైం పట్టే వరకు మనకు ఫస్ట్ సబ్సిడీ అనేది అంత డాక్యుమెంటేషన్ మనము బ్యాంకర్స్ పంపించేస్తే ఫస్ట్ సబ్సిడీ గవర్నమెంట్ ద్వారా మనకు రిలీజ్ అవుతుంది. ₹1,00,00,000 తీసుకుంటే మనకు 25 లక్షల సబ్సిడీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అవుతున్నప్పుడు మనము కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు సబ్సిడీ వచ్చినప్పుడే స్టార్ట్ చేసుకోవడం అనుకుంటే కన్నా అది మన ఇష్టం. అది లేదు, బ్యాంకర్స్ వాళ్ళు ముందే ఇవన్నీ ఉంటారు కాబట్టి మీరు బ్యాంకర్స్కు ఇచ్చే కొలెటరల్ కానీ ఏదైతే ఉందో అది వాళ్ళకు మనము ప్రాసెసింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోన్లు గిట్ట మనం ముందే తీసుకోవచ్చు. సబ్సిడీ రాకముందుగానే లోన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్, అయితే ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే ఏదైతే ఈ లోన్ ఉందో ఎలాంటి బ్యాంక్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది? ఇప్పుడు మనకు యూనియన్ బ్యాంకు, SBI బ్యాంకు, కెనరా బ్యాంకులు ఆల్మోస్ట్ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మన ఎన్ఎల్ఎం ఇవ్వడానికి ముందుకు చాలా బ్యాంకులు ఉన్నాయండి. ఓకే సార్, అంటే ఇప్పటివరకు మీరు పెట్టుకున్నటువంటి ఏదైతే 1 CR ఉందో
ఎట్లా అంతా కంప్లీట్ మీకు వచ్చిందంటారా ఎట్లా? మేము ఆల్మోస్ట్ ఇప్పటికీ అయిపోయింది. మేము ఆల్మోస్ట్ 500 నుంచి 525 500 మేకలు 25 మేకపోతులు అనేది కొనుగోలు చేయడం జరిగింది. కొన్ని దీంట్లోకి వెళ్ళిన కొన్ని ఆల్రెడీ సేల్స్ అవుతున్నాయి. మా దగ్గరికి వచ్చి మార్కెటింగ్ కాకుండా మా దగ్గరికి వచ్చి తీసుకెళ్ళేటాలు చాలా మంది ఉన్నారు. కస్టమర్లు గిట్ట ఇక్కడికి వచ్చి చూడడం కానీ ఇక్కడ ఎట్లా ఉందనేది మా వివరాలు కనుక్కొని వాళ్ళకు ఏ విధంగా చేయాలనేది మేము హైదరాబాద్లో ఉన్నా నాకు ఫోన్ చేస్తుంటారు కస్టమర్లు. ఫోన్ చేసి సార్ ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎలాగనే బాగుంటుందని ప్రతి కస్టమర్కి నేను రెస్పాన్స్ అయితే ఇచ్చి ఇలా అయితే బాగుంటుంది అనేది నేను చెప్పడం జరుగుతుంది. ఓకే సార్, అయితే మనకి ఇప్పుడు ఈ అమౌంట్ అంతా మనం వచ్చిన తర్వాత మనం ఎన్ని నెలల నుంచి మనం బ్యాంకర్స్కి ఏదైతే ఈఎంఐ కానీ అది ఉంటుంది కదా, ఇప్పుడు 1 CR ఉన్నప్పుడు ఎంత ఈఎంఐ మనం కట్టాల్సి ఉంటుంది? ఇప్పుడు 1 CR లోన్ చూసుకుంటే మనకు బ్యాంకర్స్ మనకు 40 lakhs లోన్ ఇవ్వచ్చు, 50 lakhs లోన్ ఇవ్వచ్చు. లేదా మనము మార్జిన్ మనీ మనం ఎట్లయితే పే చేస్తాము బ్యాంకర్స్కు దాని విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకు 1 CR లోన్ తీసుకున్నాం అనుకో, ఇప్పుడు మేము 1 CR లోన్ తీసుకున్నాం కదా, 50 లక్షల సబ్సిడీ మాకు, 40 లక్షలు బ్యాంకు లోన్, 10 లక్షలు మేము డిపాజిట్ చేశాము. ఇప్పుడు మాకు 7 years బ్యాంకు లోన్ ప్రాసెసింగ్ 7 years వరకు కంప్లీట్ గా కట్టుకోవాలి. మేము 6 months ఒకసారి కట్టుకోవచ్చు, మంత్లీ కట్టుకోవచ్చు. మనది ఏదైతే యూనిట్ ఏదైతే మనకు స్టార్ట్ అయిపోతుందో అప్పటి నుంచి మన బ్యాచ్ల వైజ్ గా మనము బ్యాంకర్స్ కి చెల్లించాల్సి వస్తుంది. అంటే మామూలుగా ఎన్ని నెలలకు ఒకసారి మనం రిటర్న్ 6 నెలలకు ఒకసారి చెల్లించవచ్చు. లేదా మనకు పరిస్థితి ఎట్లా ఉందో మనము బ్యాచ్ అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాం అనుకో, మంత్లీ అయితే మనకు వీలు పడదు అసలు. యాక్చువల్గా 6 నెలలకు ఒకసారి కట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన చిన్న పిల్లలు మనకు 6 నెలలకు ఒకసారి అమ్మడానికే వీలైతుంది, నెలకు అమ్ముకోవడం వీలు కాదు. కాబట్టి 6 నెలలకు ఒకసారి అమ్ముకోవడం మంచిది. ఓకే సార్, ఇప్పుడు ఒక 6 monthsకి ఒకసారి మనం ఎంత కట్టాల్సి ఉంటుంది? 6 monthsకి ఒకసారి అయితే మంత్లీ 1 lakh అంటే 6 monthsకి ఒకసారి 6 లక్షల రూపాయలు కంపల్సరీ కట్టాలి, ₹1,00,00,000 లోన్. ఓకే, 6 నెలలకు 6 లక్షల రూపాయలు కంపల్సరీ మనం పే చేయాల్సి వస్తుంది బ్యాంకు. ఓకే, అంటే ఇట్లా 7 years వరకు కంటిన్యూస్ గా మనం 6 లక్షలు కట్టాల్సిందేనా? అవును, కట్టాల్సిందే. మనకు మరి మధ్యలో మనకు ఇది అంతా డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత, ఇన్సూరెన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, పై ఆఫీసర్లు మనకు విజిటింగ్ అయిపోయిన తర్వాత మనకు 25 lakhs తర్వాత సబ్సిడీ వస్తుంది కదా. సబ్సిడీ వచ్చిన తర్వాత ఇంకో దాంట్లో మైనస్ పేమెంట్లు ఏదైతే ఉంటుందో బ్యాంకుకు మనకు చెల్లించవలసి వస్తుంది. ఓకే, అంటే బ్యాంకుకు చెల్లించే మైనస్ అంటే అర్థం కదా సార్? అక్కడ మనము ₹1,00,00,000 లోన్ తీసుకున్నప్పుడు మనకు మొదటి దశ సబ్సిడీగా 25 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. మనము బ్యాంకు నుంచి మనము ₹1,00,00,000 లోన్ తీసుకుంటున్నాము అంటే 10 లక్షలు మనం డిపాజిట్ అయిపోయిన తర్వాత 90 లక్షలు అనేది మనకు బ్యాంకు లోన్ ఇస్తున్నది. మనకు 50 లక్షల సబ్సిడీ కదా, ఫస్ట్ విడతలో 25 లక్షలు వచ్చేస్తుంటది. తర్వాత సంవత్సరంన్నర 2 సంవత్సరాలలో సెకండ్ సబ్సిడీ అనేది మనకు రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు అమౌంట్ గిన తగ్గిపోతుంటది. ఈ 6 లక్షల బదులు ఇంకా తక్కువ కట్టవలసి వస్తుంది. అయితే మనకి ఇప్పుడు NLM స్కీమ్ గురించి చాలా మందికి ఉత్సాహం ఉంది చేయాలని. అయితే మెయిన్గా అయితే ఒక ల్యాండ్ తర్వాత వాళ్ళు ఏదైతే ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉందో, ఈ బ్యాంకర్స్ను కలవడం కానీ లోన్ తీసుకోవడం కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే మీరైతే ఎలా చేయించగలుగుతారు ఒకవేళ అవసరం వాళ్ళకి? మాకైతే దీని మీద అవగాహన ఉంది, దీని మీద ఎక్స్పీరియన్స్ ఉంది. మాకు ఎవరితోటి అధికారులతోటి మాట్లాడి చేపించే వాళ్ళకు నమ్మకం, ఎలాగా బ్యాంకర్స్కు నమ్మకం ఉండనేది చాలా ఇంపార్టెంట్ అండి. బ్యాంకర్స్కు నమ్మకం కలగాలంటే సో మనము పెట్టుకున్న షెడ్ ఇది ఉంది, దీని ప్రాసెసింగ్ ఇలా ఉంటుంది, కొలెటరల్ లేకుండా పెట్టుకోవచ్చు దీనికి యాక్చువల్గా బ్యాంకర్స్ అయితే. కాకపోతే వాళ్ళ వీలు బట్టి కొలెటరల్ అయితే కంపల్సరీ అడుగుతున్నారు బ్యాంకర్స్. ఆ విధంగా మాట్లాడి మేమైతే చేయించగలుగుతామండి. ఓకే, అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడి నుంచి, అంటే మనకు వీడియో చూసే వాళ్ళు తెలంగాణ నుంచి ఉంటారు, మనకు ఆంధ్ర నుంచి కూడా ఉంటారు. అంటే మీరు ఎలాంటి రైతుల వరకు మీరు అట్లాంటి ప్రాసెస్ మీరు చేయించగలుగుతారు? మేము ఆంధ్ర తెలంగాణలో రైతులను ఎక్కడి నుంచి అయినా చేయించగలుగుతాము. మేము బ్రాంచెస్ ఏదైతే వాళ్ళ సమీప బ్రాంచెస్ అయితే ఏదైతే ఉంటాయో వాళ్ళు కొందరు లోన్లు ఇవ్వడానికి వెనుకాడుతుంటారు. కాబట్టి మేము హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడినా చేయించడం జరుగుతుంది. ఓకే, సార్ ఓకే. మరి చూడండి, కుమార్ నాయక్ గారు అయితే మనకు ఏదైతే NLM స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో వారు వేసుకున్నటువంటి 1 CR షెడ్ గురించి మనకు వివరించడం జరిగింది. అయితే దీంట్లో చాలామంది క్రోర్ షెడ్ గురించి వివరించారు. అయితే దీంట్లో మెయిన్గా చాలామంది రైతులు అయితే ఎవరైతే హౌస్ సైకిల్ ఉన్నారో ఇలా ఎలివేటెడ్గా షెడ్ నిర్మించుకున్నటువంటి వాళ్ళు మనకు దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. సార్ చెప్పినట్టు డైరీ ఫార్మ్స్ కావచ్చు, మనకు పోల్ట్రీ ఫామ్ కావచ్చు, తర్వాత ఇట్లా షీప్ అండ్ గోట్ ఫామ్ కావచ్చు. వీటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కానీ, తర్వాత నేను బ్యాంకుకి సంబంధించినటువంటి లోన్స్ అట్లాంటివి ఇవ్వడంలో కానీ
ఎవరైనా రైతులు ఉంటే నా నెంబర్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి మరి కనుక్కోవచ్చు అనేసి మనకు చెప్తూ ఉన్నారు. సార్ ఆ ప్రాసెస్ కూడా చేయించడానికి ముందున్నారు. ఓకే, ఇది ఈ వీడియో. జోరో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.